దీంట్లో కొద్దిగా తగినంత ఉప్పు, కారం, ఈ చేప ముక్కలు పిసికేసుకోవాలి. ఏమైనా అందులో కొంచెం నూనె చొక్కేసి నూనె, కారం, ఉప్పు వేసి కొంచెం ఆ కూరలో మిశ్రమంలో కొంచెం ఉప్పు వేసుకోండి. దీంట్లో వేస్తారు కదా కొద్దిగా ముక్కలకి, అది చెప్తున్నాను. బాగాలేదండి గిన్నె, అది వద్దు. ఇది పెడతా, గొడ్డెత్తారు గిన్నెకి. మాట వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులో ఏం కలపాలి? పసుపు, లైట్గా పసుపు, కొంచెం కారం, నూనె, ఉప్పు వేసి బాగా కలిపేసుకోండి ముక్కలు. అది చెప్పింది. ముక్క టైట్ అవి తగ్గి నూనె ఇరవకుండా. మళ్ళీ కూరలో మీరు తగినంత చూసుకుని వేసుకోండి ఉప్పు. ముందే చెప్పేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చేపల కూర వండుతున్నాను. నాకు పెద్దగా రాదు చేపల కూర వండడం, అందుకనే మా కోడలతో వండిపోస్తున్నాను. వీడియో ఆన్ అయిందంటారా? ఓకే. పచ్చికారం ఇది. ఆయిల్ వేయాలా? ఏంటి చల్లట్టుండే సరిపోద్దా? చూసారా ఇలాగా మసాలా చేపలకి ముందు పట్టించాలన్నమాట. పసుపు, ఉప్పు, కారం, నూనె వేసి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే ముక్కకి పడుతుంది అన్నమాట. ఇప్పుడు మసాలా నూరాను కదండి, దాకా పొయ్యి మీద వేస్తున్నాను. అదిగోండి దాకా పెట్టానా, మసాలా సిద్ధమైంది. మసాలా సిద్ధమైంది. ఇదిగోండి మసాలా నూరాను కదా, మసాలా నూరాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారండి? ఈరోజు సాయంత్రం చేపల కూర అడగంగానే మా అబ్బాయి తెచ్చేసాడు. పొద్దున పప్పు తోటకూర నన్ను చూపించాను కదా మీకు. ఇప్పుడేమే చేపల కూర వండుతుంది అనమాట. పొద్దున పప్పు పాలకూర, పప్పు తోటకూర, బంగాళదుంప ఫ్రై. ఇప్పుడు సాయంత్రం చేపల కూర. సరిపోద్దా కోడల్లో? సరిపోతుంది. అచ్చే ఏంటి ఫ్రెండ్స్, ఇంకేంటండి చెప్పండి. ఈరోజు కోడలతో వండుతున్నాను. నువ్వు వెయ్యి వచ్చి రా, వెయ్యి రాయే. చూడండి మా కోడలు రమ్మంటే రావట్లేదు. రెడీ అవ్వండి, పట్టు చీర కట్టుకొని రెడీ అవ్వాలి. మంచి చీర కట్టుకొని వరలక్ష్మి వ్రతానికంట కోడళ్ళు మంచి వీడియోలు, పెద్ద పెద్ద వీడియోలు తీసి పెడతాం ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషం, ఎందుకంటే రాత్రి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకంటే 50 మంది సర్ప్రైజర్లు అయ్యారు. కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, పొద్దునే ఉంది కానీ కొత్తిమీర లేదు. ఇందులో ఉన్నట్టుంది. చచ్చిపోయి వాళ్ళు ఏమి వేయాలి? మసాలా వేసిమంటారా? మసాలా కదా వేసండి. మా అమ్మ ముందు వేసేది. మంట స్లో పెట్టండి, మాడిపోద్ది.
వేరుశనగ నూనె. అది వేరుశనగ నూనె. వేరుశనగకే వాడతాను నేను. పిండి వంటలకి సన్ఫ్లవర్ వాడతాను. అట్లా స్టీల్ గిన్నె ఉందా దగ్గర తీసుకో. ఇదిగో చాకు ఇక్కడ ఉంది. ఎన్ని చాకులు తీసిందో మా కాళ్ళు. ఇలా అంటే రేపు పొద్దున పెళ్ళికి ఎలా వండుతారు ఫ్రెండ్స్? అది మరిది గారి పెళ్ళికి ఏ రకంగా వండుతారు? మీడియాలోకి రానంటున్నారు, ఎలాగండి చెప్పండి. తింటానికి పని చేస్తారంటండి. ఇక ఇటుకు విసుగుతారు రాజెట్టి. హాయ్ ఫ్రెండ్స్, కనబడుతున్నానండి? దాకా కనబడుతుందా? ఓకే, సెట్టింగ్ బాగుంది. ఇదిగోండి చేపల కూర. చేపల కూర చూసారా? మసాలా వేగుతుంది. ఇది వెరైటీ. మొన్న నేను చేసింది ఉల్లిపాయలు ముక్కలు చిన్న చిన్న రద్దుగా చేసి వేసాను అన్నమాట. ఇది మసాలా అన్నీ వేసి, ఇది కోడల ప్రయోగం అన్నమాట. వంటగదిలో బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. మీరందరూ బాగా లైక్లు చేసి సర్ప్రైజ్ చేస్తే మీ పుణ్యమని వంటగదిలో కూడా ఏసీ పెట్టించుకుంటా. ఉద్రే జోక్ ఫ్రెండ్స్, జోక్గా చెప్తున్నానండి. వేడి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్యాన్, ఇది కొనాలి ఫ్రెండ్స్. ఎక్స్ఎన్జీ ఫ్యానా ఏంటి అంటారు, ఇది కొనాలి ఫ్రెండ్స్. మీరు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. బాగా వేయాలి ఫ్రెండ్స్. లైట్లు బాగా చేయండి ఫ్రెండ్స్. సిమ్లు కొంటాను. సిమ్లియా ఏంటి అంటున్నారు ఫ్రెండ్స్? కోడల్లో మాట్లాడంట. చేప వేయకూడదా? మసాలా బాగా వేగాల? వేసేమంటారా? పచ్చిమిరపకాయలు వేసేమంటారా? మంచినీళ్ళే. ఇంకేమయ్యాలి కోడళ్ళు ఇందులో? యువతలి పంపు. ఇది అది అవి మంచిలే. ఇందాక పంపించింది కదా నీళ్ళు, గొట్టాల్లో ఉంటుంది నీళ్ళు. చేపలు వేయాలా? వేగాల. మసాలా బాగా వేగాలండి ఫ్రెండ్స్. ఈరోజు కోడళ్ళు బాగా వండుతున్నారు ఫ్రెండ్స్. గుమ్మలాడుతుంది. మీకు వాసన వస్తుందా వీడియోలోకి? చూసారా? ఈరోజు నేను డ్రెస్ వేసుకుని మళ్ళీ చేస్తున్నాను వీడియో మీ గురించే. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనకూడదు అంటున్నాడు మా అబ్బాయి కూడా చెప్తున్నాడు. ఇది కంటెంట్ ఏ రకంగా చేయాలో నాకు నేర్పించండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. చెప్పేశాను ఆ సంగతి. మీరు పెట్టినా నాకు చదవడం రాదు. మంచిగా కామెంట్లు పెట్టండి. మీరు వీడియోలు బాగా చెయ్యండి. 50 మంది సర్ప్రైజర్లు అయ్యారంటే మాటలా. ఇలాంటి ఎన్ని సర్ప్రైజర్లు ఎలాగా? మీరు కామెంట్లు మంచిగా పెట్టండి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మీ యొక్క కామెంట్, మీ యొక్క సర్ప్రైజ్ నాకు లైఫ్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా వీడియోలు ఇంకా ఎంజాయ్గా చేయాలని ఆశపడుతుంది. నన్ను ఇంత ఆదరించినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎలాగా అయిపోతుంది, ఉడికిపోయింది. ఉడికొచ్చేస్తుంది. అన్నీ వేసాను. సమానంగా పేస్ట్ చేయండి. ఇలాగ వేయాలి. చేస్తాను ఒకటి తీసేయండి. నాకు చెయ్యి ఒకటి తెగిపోయింది ఫ్రెండ్స్. ఆదివారం చికెన్ కూర వండితే చెయ్యి తెగి కోసేసుకున్నాను. చూపించాను కదా మీకు. అందుకని భయపెడుతుంది, కారం ముట్టుకోవాలని భయపెడుతుంది. ఈరోజు 2 కోడలతో చేపల కూర వండేస్తున్నాను ఫ్రెండ్స్. చేపల కూర అయ్యా. ఈ రసం అందులోకి వేస్తే ఆ కారం దాంట్లోకి వేసి వేసేయండి. ఈ పులుసా దాకిలా పట్టి చెప్పండి.
చేతిలో కత్తులు పదును ఎక్కువ చేస్తాం. ఇంకా పులుసు పడద్దంటే మళ్ళీ వేస్తాం. ఇప్పుడు వేసేయమంటారా? వేసేయండి. కాసేపు నెలలో ఉంచు. వద్దు చాలు, ఎక్కువ వద్దులే మళ్ళీ చిగురు. దాంట్లో కొంచెం సరిపడా ఉప్పు వేయండి. ఇందులో కొంచెం చేప ముక్కలు వేసారు కదా, పులుసులో కొంచెం సరిపడా మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. పులుసు మునగలేదు అదే వేస్తున్నాం. ఎక్కువ వేసుకోకండి. చూడండి సరిపోదు అత్తయ్య గారు. ఫిష్ తీస్తున్నాను ఫ్రెండ్స్. పొయ్యి కాడ వేస్తారు. అది కూడా తెస్తున్నాను. పొయ్యి కాడ వేయకూడదు. పొయ్యి కాడ ఒక కూత అలాగే వేస్తారు అంతే. నేను బయటే పడేస్తా. కూర ఊట తీసి కింద వేస్తాం, అగ్ని దేవుడికి వెళ్తాం. అవును, ఎక్కడ చూస్తాను. ఇలా కలపాలంట ఫ్రెండ్స్. అలా తిప్పాలి. ఇలాగా ఇలాగా అలా తిప్పాలి. మీరు తిరిగే నేను దాకా తిరగల. చూడండి ఏమంటుందో, నేను తిరుగుతున్నానంట, దాగా తిరగట్లేదంట. ఇంకా పోయాలి పులుసు, ముక్కలు అతుక్కోలేదు. పెసగా ఉండే కంగారిపోతుంది. అది డ్యాన్స్ చేస్తుంది. కొత్త సిమ్లో పెట్టండి. కారం చాలా అత్తయ్య గారు. ఇంకా పడుతుందా? రంగురాలు అసలు అవును, ముక్కలు వేసాం, మామూలుగా వేయలేదుగా. చాలా వేసామంటావా? సరిపోద్దా? ఇంకా పెసలు కొంచెం పడుతుందమ్మా. ముక్క మునగలేదు. బెండకాయ కూడా వేసేయండి. కారం చూడు, అంటే పచ్చికారం. చాలండి, చాలు కారం ఎక్కువ ఉంటుంది. చాలు. బెండకాయ పులుసు మరిగా వేయాలి. అదే కొంచెం కొత్త ఆడగా అప్పుడే. ఇప్పుడు ఇలా కదపండి, దాకా కదపండి, మీరు తిరగకుండా. తిరుగుతుంది. పసుపు వేయకండి. వద్దా? వేసారు కదా, ఇంకోటి. స్మెల్ వచ్చేద్దాం. ఇలా చెప్పండి. ఇలా తిప్పండి. అంతే, మీరు తిరుగుతున్నారు అదే మరి. నుంచి మళ్ళీ ఎడం చేపు నుంచి ఎలాగా అలాగా అంతే. అదే మరి తిరగట్లేదు. మీరు తిప్పిన దానికి ఎక్కువ దాకా తిరగండి, పులుసు తిరగట్లేదు, దాకా తిరుగుతుంది కానీ. దాకా కాదు, మీరు తిరుగుతున్నారు. దాకెంత తిరుగుతుంది. ఓకే, సరిగా పెట్టండి. వంకరగా ఉంది. ఇంకేమేయాలి? ఎండలో పులుసు పోసేనా? సరిపోతులే అమ్మా. అందులో దీనికి మూత పెట్టాను. కొంచెం నీళ్ళు వేసుకోడు, కొంచెం నీళ్ళే. గుడ్లు అదే పువ్వు. చాలా అది తరం చేపలు ములగలేదు కదా. అది తిప్పుకుంటే సరిపోతుంది. మునగపోయిన పళ్ళ అలా కదపకండి, ఇడిపోతాయి. కలపకండి. చేపలకి అటు ఇటు తీసుకోండి. కొంచెం నీళ్ళు వేయాలా? చేప నీళ్ళు వేసి ఇంకోటి. చేప ఇదే వెళ్ళిపోతుంది. నీళ్ళు సరిపోతుంది అంట పులుసు. సరిపోతుంది. మట్టంగా ఉంటుందా? మట్టంగా ఉంటుంది. 4 రోజులు 5 రోజులు కావాలండి, కొద్ది నీళ్ళు వేసుకోండి. ముక్కలు వేసాను. బెండకాయ కొంచెం కొత్త అక్కడ మధ్య మధ్య వారంలో వేసేయండి. మధ్యలో వేయండి అత్తయ్య రోడ్డు కదా. అక్కడక్కడ పులుసు కూడా వేయండి. వేడి వేడి చేపల పులుసు రెడీ. వేడి బెండకాయలో పురుగులు చూసారా? చిచ్చి బాబు లేవండి బాబు, చూసి కూసానా. చేపల కూర రెడీ. అన్నం వచ్చేయండి అందరూ, భోజనం చేసేద్దాం. చేపల కూర పులుసు. ముక్కలు ఎంతమంది ఉన్నారో అంతమంది రండి. ఎక్కువ మంది ఎట్లా ఏం పర్లేదు. అంటే తిప్పుతాం రావట్లేదు. తిప్పు. ఇదేమన్నా చేయండి. అదే ఇదేమో తిప్పు వేడి. తిప్పొచ్చు కదా. ఓకే, మూత పెట్టేయండి. మా అత్తగారు ఏదో డబ్బు చూసారా చేపల కూర. ఓకే, రెడీ అయిందా? ఇంకా అవ్వలేదు. ఓకే, ఇంకా అవ్వలేదు. ఫుల్గా అయ్యాక